ఏ వీడియోస్ అనేది మొబైల్లో ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఒకసారి చూడండి. ఈ పల్లెలో పొద్దున్నే గాలి కూడా మనతో మాట్లాడుతుంది. నవ్వుకి రీజన్ అడగకుండా రోజులు గడిచిపోయే రోజులవి. అమ్మమ్మ చేతి అన్నం, స్నేహంగా పిలిచే పల్లె పిలుపు. కానీ ఒకరోజు ఈ పల్లెని వదిలేసి సిటీకి వచ్చాం. సిటీలో స్పీడ్ ఎక్కువ, కానీ మనసు మాత్రం ఆగిపోయింది. లక్షల మధ్య ఉంటాం, కానీ ఒంటరితనం గట్టిగా వినిపిస్తుంది. ఫోన్లో అమ్ము కాల్ మిస్ అయినప్పుడు మనం ఎంత దూరం వచ్చామో అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాలేదు పల్లె అంటే ఏంటో. ఇప్పుడు అర్థమవుతుంది. పల్లె అంటే ప్లేస్ కాదు, అది మనం వచ్చిన రూటు. ఈ ఏ షార్ట్ వీడియో అనేది నేను నా మొబైల్లో ఫ్రీగా ఏ టూల్స్ అనేది యూజ్ చేసి ఐడియా దగ్గర నుండి స్క్రిప్టింగ్ దగ్గర నుండి దానికి తెలుగు వాయిస్ ఓవర్ అనేది అంతా కూడా నేను ఏని యూజ్ చేసే క్రియేట్ అయితే చేశాను. మీరు కూడా ఈ విధంగా ఏని యూజ్ చేసి షార్ట్ వీడియోస్ అనేది ఈజీగా మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది వీడియోలో మీకు నేను చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇంకా ఏ రిలేటెడ్ లాంగ్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ మన ఛానల్లో మీ కామెంట్స్ని బట్టి చేయడం అయితే జరుగుతుంది. వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వీడియోని లైక్ చేయండి. ఇక్కడ కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటుంది, వీడియోని కూడా హైప్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మన మొబైల్లో మనము ఏ షార్ట్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు షార్ట్ వీడియోకి సంబంధించి ఏదైనా ఐడియా అనేది ఈ విధంగా ఉండాలనేది మీకు ఉన్నట్టయితే ఓకే, లేకపోతే మీకు ఐడియాస్ అనేది లేకపోయినా సరే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఏవైతే షార్ట్ వీడియోస్ ఉన్నాయో వాటికి రిలేటెడ్గా కూడా మీరు సీన్ బై సీన్ అనేది క్రియేట్ చేసుకొని ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించి ఏ వీడియోస్ ప్రాంప్ట్ అలాగే తెలుగు వాయిస్ ఓవర్కి సంబంధించి ప్రాంప్ట్స్ అనేది కంప్లీట్గా మీరు ChatGPT యాప్ నుండి తీసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో ChatGPT యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి ఫస్ట్ ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నా షార్ట్ వీడియో అనేది విలేజ్ రిలేటెడ్గా మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికి రిలేటెడ్గా చేయాలనేది నాకు ఒక ఐడియా అయితే ఉంది. కానీ ఏ విధంగా చేయాలనేది మాత్రం సీన్ బై సీన్ నెక్స్ట్ ఏం రావాలనేది ఐడియా అయితే లేదు. అందుకే నేను ఇక్కడ ఈ విధంగా నేను ఒక ఏఐ షార్ట్ వీడియో కోసం నాకు సీన్ బై సీన్ కావాలి. అలాగే ఏఐ ఇక్కడ ఈ విధంగా ఏఐ ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. తెలుగు వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ కావాలి. నాకు ఒక ఐడియా ఉంది. విలేజ్ గురించి చెప్తూ వాయిస్ ఓవర్ రావాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా మీరు ఈ విధంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు ఐడియా ఉన్నట్టయితే ఓకే, లేకపోతే మీకు ఇక్కడ ఐడియా జనరేట్ చేసి ఇవ్వమంటే కూడా మీకు జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మీకు ChatGPTనే మీకు ఇక్కడ ఐడియా అనేది ఇక్కడ చూడొచ్చు. ఓకే దీపకన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఐడియా అనేది ఈ విధంగా మనకు దానికి సంబంధించి ఈ విధంగా విలేజ్ థీమ్ ఏంటి, ఇక్కడ మనకు థీమ్ ఏంటి అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది. వీడియో లెంత్ ఎంత ఉండాలని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మూడ్ ఎలా ఉండాలి, మనం దానికి రిలేటెడ్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ 1 వచ్చేసి విలేజ్ థీమ్ ఏ విధంగా ఉండాలంటే నేను ఇక్కడ విలేజ్ వర్సెస్ సిటీ లైఫ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ని సెకండ్స్ ఉండాలంటే 30 సెకండ్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా అంటే ఎమోషనల్. ఈ విధంగా నేను నాకు వీడియో ఏ విధంగా ఉండాలనేది దానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇవ్వగానే ఇక్కడ ఏ షార్ట్ వీడియోకి సంబంధించి సీన్ బై సీన్ ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనము సీన్ బై సీన్ అయితే వెళ్దాం. 0 to 4 సెకండ్స్లో చూసుకున్నట్టయితే ఏ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు. పొలంలో పొద్దున సూర్యోదయం, ఈ విధంగా చెట్లు పక్షులు, ఇక్కడ ఈ విధంగా మనకు దానికి సంబంధించి ఏదైతే ఏ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే వచ్చింది దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీగా ఏ షార్ట్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేను ఒక సింపుల్ యాప్ అనేది చెప్తాను, మెటా ఏఐ. మీరు మీ మొబైల్లో మెటా ఏఐ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది సింపుల్గా ఉంటుంది. ఇది బిగినర్స్ కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రో లెవెల్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు మొబైల్లో మెటా ఏ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ విత్ మెటా అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి
ఇక్కడ డైరెక్ట్ ఇన్స్టా అకౌంట్ నుండి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కింద మొబైల్ నంబర్ నుండి లేకపోతే ఈమెయిల్ ఐడి నుండి లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇన్స్టా అకౌంట్ నుండి మెటా ఐలోకి అయితే లాగిన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనము కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా క్రియేటింగ్ యువర్ మెటా అకౌంట్ అని అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేది అలో చేయగానే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే ప్లస్ ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ సింగ్కి సంబంధించి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉందో దాన్ని ఇక్కడ ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయగానే మనకు దానికి సంబంధించి మెటా ఏ అయితే ఒక 4 ఇమేజ్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు 4 ఇమేజ్ అనేది జనరేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. కింద మీరు గమనించినట్టయితే యానిమేట్ అని ఉంటుంది. యానిమేట్ మీద క్లిక్ చేయండి. యానిమేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 0 to 5 seconds వరకు ఇదే ఇమేజ్ ని మనకు యానిమేషన్ లో క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా మనకు యానిమేషన్ లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్ అనేది మనకి ఈ విధంగా క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు ఏదైతే విజువల్ అనేది నచ్చుతుందో, ఏదైతే సెట్ అనిపిస్తుందో దాని ఇక్కడ పైన 3 dots మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు నేను ఇంకా డైరెక్ట్గా లైవ్లోనే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంకా నేను పర్ఫెక్ట్గా చేసి చూపించకపోవచ్చు. మీరు ఒక ఐడియా అనేది కరెక్ట్గా ఇచ్చినట్టయితే దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇక్కడ మనకి ఇంకేదైనా సీన్ కావాలంటే అది ఏమేజ్లో మనము ప్రాంప్ట్ ఇచ్చే ముందు యాడ్ చేసామనుకోండి, అది యాడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి సీన్కి సంబంధించి నెక్స్ట్ సీన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ సీన్ ఏముంది, సెకండ్ సీన్ వచ్చేసి ఇక్కడ మనకు విలేజ్ హ్యాపీనెస్కి సంబంధించి. సో ఇక్కడ నేను మళ్ళీ ఏ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ ఏదైతే మెటా ఏ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఉందో దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవ్వగానే డైరెక్ట్గా మనకు ముందుగా ఏదైతే ఇమేజ్ అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం దానికి యానిమేట్ చేసినట్టయితే కింద యానిమేట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ ఇమేజెస్ అనేది యానిమేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీరు ఏదైనా సరే మీకు నచ్చింది, ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీకు నచ్చింది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది దానికి సేవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి సీన్ అనేది నేను మిగతా అన్ని కూడా నేను డైరెక్ట్గా కంప్లీట్ చేసి మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి సీన్ అనేది నెక్స్ట్ సీన్ ఏముంది, థర్డ్ సీన్ వచ్చేసి దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా నేను ఇక్కడ సీన్ అనేది క్రియేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా మీ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఈ విధంగా నేను ఏవైతే యానిమేటెడ్ వీడియోస్ అనేది ఈ విధంగా సేవ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఒక్కో దాంట్లో చూసుకున్నట్టయితే ఒక్కో సీన్లో మనకు 2-3 కూడా సెట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మనము వాయిస్ ఓవర్ చూసుకోవాలి. ఇక్కడ మనకు వాయిస్ ఓవర్కి తగ్గట్టు వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం ఒకసారి ఇప్పుడు అన్ని సీన్లకు సంబంధించి వాయిస్ ఓవర్ అనేది ఏ వాయిస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సీన్ బై సీన్ వాయిస్ ఓవర్ ఇన్ 1 స్క్రిప్ట్. నాకు అదంతా కూడా ఏదైతే సీన్ బై సీన్ వాయిస్ ఓవర్ ఉందో అదంతా కూడా నాకు ఇక్కడ డైరెక్ట్గా ఒక్క స్క్రిప్ట్లో కావాలని అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ అంతా కూడా నాకు ఇక్కడ ఒకే స్క్రిప్ట్లో ఏ విధంగా ఉండాలనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ పల్లెల్లో పొద్దున్నే గాలి కూడా మనతో మాట్లాడుతుంది అనేది ఈ విధంగా నేను డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు తెలుగులో వచ్చిన స్క్రిప్ట్ అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఏదైతే ఏఐ తెలుగు వాయిస్ ఓవర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ ఏఐ స్టూడియో అని ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదైతే లింక్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఉంటున్నట్టయితే అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించి చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద ఏదైతే వాట్స్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ మీరు పక్కకు స్క్రోల్ చేసినట్టయితే టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమినై ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పక్కన చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్గా రావట్లేదు అనిపిస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది 3 dots మీద క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇది ఈజీగా ఉంటుంది, బెటర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 3 అనేది సింగిల్ స్పీకర్ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పక్కన చూసుకున్నట్టే మీరు ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా ఏదైతే
టెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఉందో వాయిస్ ఓవర్కి సంబంధించి అది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద రన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా దానికి సంబంధించి వాయిస్ ఓవర్ అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మేల్ వాయిస్ కావాలా ఫిమేల్ వాయిస్ కావాలా అనేది మీరు ఇక్కడ పైన ఏదైతే దానికి సంబంధించి చేసినట్టయితే ఆ వాయిస్లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఫిమేల్ వాయిస్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఏ షార్ట్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలంటే ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ అనేది నేను ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ అనేది యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ప్రమోషన్ కాదు, చాలామంది యూజ్ చేశారు కాబట్టి నేను ఇందులో ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దానికి కింద ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసినట్టయితే మీ ఏ షార్ట్ వీడియో అనేది మీకు రెడీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో ఎడిటింగ్ అనేది నేను ఎందుకు చూపించడం లేదంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీరు విఎన్ ఎడిటర్లో మీ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.